trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. ఏంటి సార్ మోకాల నొప్పిని మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ అని ఆ టెస్ట్ అని ఈ మెడిసిన్ అనేసి చాలా రకాల మెడిసిన్స్ వాడేసి వేలల్లో ఖర్చు అయిపోతున్న రోజులు ఇవి. కానీ మీరు అసలు ఖర్చు లేకుండా మోకాల నొప్పుల్ని కంట్రోల్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. అది ఎలా సాధ్యం, ఏంటి మీ దగ్గర ఉన్న చిట్కా? చాలా మంచి ప్రశ్నమ్మా. మీరు అన్నట్లు ₹1000 ₹1,00,000 ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి అమ్మా మోకాళ్ళ నొప్పుల సమస్య. రెండవది పూర్వకాలము వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో ఉండేటువంటి సమస్య అయితే ఈ రోజుల్లో 25 సంవత్సరాల నుంచే చాలా మందిలో మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి ఖర్చు లేని వైద్యాలు చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక వైద్యం గురించి చెప్తాను చూడమ్మా. పైసా అంటే పైసా ఖర్చు అక్కర్లేదమ్మా, చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం అవగాహన కలిగి ఉంటే చాలు. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా. అవి కూడా నేను చెప్తాను. రోజు ఒక్కసారి అమ్మా, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ ఒక్కసారి సరిపోతుందమ్మా. ఉదయం పరిగడుపున వాడుకోవచ్చు, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు వాడుకోవచ్చు. లేకపోతే సమస్యకి ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు 2 టైమ్స్ వాడేసేసి తర్వాత ఒక్కసారి వాడుకున్నా సరిపోతుందమ్మా. మన చాయిస్ అది కూడా. సో ఎలాగంటే అమ్మా, ఒక 250 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఒక పాత్రలో 250 ml వాటర్ తీసుకొని, పారిజాతం ఆకులు మీకు తెలుసు కదమ్మా, గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే ఇక్కడ పారిజాతం చెట్లు ఉంటాయమ్మా. సో ఆ పారిజాతం ఆకులు జస్ట్ 2 కానీ 3 కానీ తీసుకోవాలమ్మా. ఆకులు చిన్నగా ఉంటే 3 తీసుకోవచ్చు, ఆకులు పెద్దవైతే 2 సరిపోతాయి. 2-3 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. అవి చిన్న ముక్కలుగా చేసేసి ఆ నీళ్ళలో వేసేయాలమ్మా. 250 ml వాటర్లో 2 లేదా 3 పారిజాతం ఆకుల్ని శుభ్రం చేసేసి చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేసి ఇంచుమించు ఒక 50 to 100 ml నీళ్లు మీరేటట్టు మరిగించుకోవాలమ్మా. అప్రాక్సిమేట్గా. సో 50 to 100 ml నీళ్లు మీరేటట్టు మరిగించేసేసి దించేసేసి ఫిల్టర్ చేయాలమ్మా. ఆ విధంగా మనం ఎప్పుడైతే బాయిల్ చేసామో ఆ నీళ్ళ కలర్ మారిపోతుంది. అంటే పారిజాతం ఆకులు ఉన్నటువంటి ఆ సుగుణాలు, ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయమ్మా. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేసి అందులో ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ ఉప్పు వేయాలమ్మా. సాల్ట్. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, బీపీ పేషెంట్లు ఎక్కువగా సార్ సాల్ట్ వాడకూడదు అంటారు. సో కొద్దిగా సాల్ట్ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. వాళ్ళకు మరీ సందేహం ఉంటే ఒక 2 చిటికలు 2 పించెస్ మిరియాల పొడి వేసుకోవచ్చమ్మా. ఉప్పుతో పాటు ఉప్పు లేకుండా కూడా వాడుకోవచ్చు. ఉప్పు వేసుకుంటే మిరియాల అవసరం ఉండదు, మిరియాలు వేసుకుంటే ఉప్పు అవసరం ఉండదు. కాబట్టి అలాగే ఏదో ఒకటి సరిపోతుంది. జనరల్గా అయితే ఉప్పు వాడుతుంటారు. అదే ఇట్లా ఏదైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళైతే జస్ట్ మిరియాల పొడి సరిపోతుంది. షుగర్ లేనటువంటి వాళ్ళైతే ఇందులో తేనె యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఉంటే తేనె వద్దమ్మా. సో ఈ యొక్క ఔషధాన్ని 1 డోసుగా వాడుకోవాలి. ఇట్లా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ మెడిసిన్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ దేహంలో పనిచేసేసి మోకాళ్ళ నొప్పులకు కారణభూతమైనటువంటి వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసేసి నొప్పులు తగ్గిపోతాయమ్మా. సేఫ్టీ. సో ఇక్కడ ఎలా ఇదవుతుందంటమ్మా, ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. అదొక ప్రాసెస్ అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు TNF ఆల్ఫా, అదేవిధంగా సైటోకైన్స్, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు అక్కడ ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ప్రోస్టాగ్లాండిన్స్, ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యే కొద్దీ నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ అసౌకర్యాలు కలుగుతుంటాయమ్మా. సో ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల, అంటే పారిజాతం కషాయాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఏం చేస్తుందమ్మా, ఆ యొక్క హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుందమ్మా. అట్లే అవి చేసేటువంటి హాని అంటే నొప్పి, పోటు, సలుపు ఇవన్నీ దానివల్లనే కలుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది, ఉత్పత్తి తగ్గిస్తుంది. అవి చేసేటువంటి ఆ దుర్లక్షణాలు ఏవైతే అవి కలగజేస్తాయి ఆ దుర్లక్షణాలు కూడా తగ్గించేస్తాయి. కాబట్టి సేఫ్టీగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే, ఈ మోకాళ్ళ భాగంలో ఈ నొప్పినటువంటి వాళ్ళలో కండరాలకు ఈ యొక్క ఎంజైమ్స్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం చేత కండరాలు బాగా స్టిఫ్గా తయారైపోతాయి. గుజ్జు అన్నది తగ్గిపోతుంది. అది కీళ్ళమ్మా. ఈ మోకాళ్ళ భాగంలో కండరాలలో ఈ ఎంజైమ్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎంజైమ్స్ ఈ మజిల్స్ సరిగ్గా రిలాక్స్ కాలేవు, గట్టిగా పట్టేసి ఉంటుంది అన్నమాట. దానివల్ల బాధ ఉంటుంది. సో దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఈ యొక్క పారిజాతం కషాయం చేస్తున్నాము. రెండోది ఏంటంటే, ఈ మోకాలు భాగంలో ఉన్నటువంటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క కండరాలని నార్మల్గా చేయడమే కాకుండా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది. అదేవిధంగా
రెండు ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఆ కీళ్ళలో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది. అంతేకాకుండా గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. గుజ్జు త్వరగా అరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుజ్జు ఇంతకుముందు చెప్పినట్టు చక్కగా ప్రొడ్యూస్ అయ్యేందుకమ్మా మోకాళ్ళ భాగంలో. అట్నే కార్ట్లేజ్ అనేటువంటి మృదులాస్తి ఉంటుందమ్మా ఆ రెండు ఎముకల మధ్యలో. ఆ కార్ట్లేజ్ని కూడా బాగా రక్షించేందుకు ఉపయోగపడుతుందమ్మా. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మోకాలకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం మనకు క్లియర్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఇందులో ఆస్పిరిన్ లాంటి ఒక పదార్థం ఉందమ్మా, మిథైల్ శాలిసిలేట్ అని చెప్పి చెప్తుంటారు సర్వసాధారణంగా. ఈ ఆస్పిరిన్ లాంటి పదార్థము ఈ యొక్క కషాయంలో అంటే ఈ పారిజాతం ఆకులో ఉంటుంది కాబట్టి ఆ ఆస్పిరిన్ సర్వసాధారణంగా నొప్పులు తగ్గేదానికి వాడుతుంటారు అనమాట. NSAID అంటారు అనమాట, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్పేసి ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో వాడుతుంటారమ్మా. సో ఈ ఆస్పిరిన్ లాంటి పదార్థము ఈ యొక్క ఇది చెప్పాను కదమ్మా, ఈ ఆకులు ఉంటుందమ్మా. సో ఆకులు మనం కషాయ రూపంలో ఇవి వాడుకుంటున్నాం కాబట్టి ఈ కషాయంలో కూడా ఆ యొక్క కెమికల్ వస్తుంది కాబట్టి నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అందులో ఇంకోటి అంటే న్యాచురల్గా మనం బాడీకి అందజేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కాబట్టి ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదు, కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మీరు అడిగినట్లే పైసా అంటే పైసా ఖర్చు ఉండదు, ఎక్కడికి కాకపోతే కేవలం ఒక కషాయనే తాగొచ్చమ్మా. ఉప్పు తర్వాత మిరియాల పొడి లేదన్నా ఉడకబెట్టుకుని తాగినా సరిపోతుంది, ఫలితం అయితే మంచి ఫలితం కలుగుతుంది. అవును సార్. అండ్ సార్ ఫైనల్గా సింపుల్గా ఈ మోకాల నొప్పితో బాధపడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మోకాలలో బలం చేకూరుతుందో చెప్తారా? బాగా కాల్షియం రిచ్డ్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. కాల్షియం బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. దీనికి తోడేమంటే ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటున్నామా. వీటన్నిటికి తోడు మనకు సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా. అంటే కొన్ని సందర్భాలు అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, అలాంటి వాళ్ళు తినదగిన ఫ్రూట్స్ తినాలి. అట్లా ఆయా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తినకూడనటువంటి ఫ్రూట్స్ అయితే తినకూడదు, కానీ మిగతా ఫ్రూట్స్ అన్ని తినొచ్చమ్మా. జనరల్గా ఏ సమస్య లేనటువంటి వాళ్ళు, కేవలం మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చమ్మా. ఈ విధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా మనకు డైలీ లభించేటువంటి ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. రెండవది ఏమంటే దుంపకూరలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. దుంపకూరలు వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల నొప్పులు ఎక్కువైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ దుంపకూరలు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అదేవిధంగా చన్నీళ్ళు కూడా పనికిరావమ్మా. నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ తాగుతుండాలి, కానీ ఇలాంటి వాళ్ళు ఈ చన్నీళ్ళు, తర్వాత ఈ ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ ఇవి తాగడం వల్ల కూడా నొప్పులు ఒక పట్టాన తగ్గవు, సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటితో ఏమంటే ప్రకృతి సిద్ధంగా సహసిద్ధంగా లభించేటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం మంచిదమ్మా. అంటే మనం ఉడకబెట్టడము, వేయించడము, ఫ్రై చేయడము అంటే ఇలాంటి ఇవన్నీ కాకుండా రోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో కనీసము 40% వరకైనా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు. ఆకుకూరల్లో కూడా పుష్కలంగా ఉంటుందమ్మా. ఈ మోకాళ్ళు పోషణకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు, కూరగాయలు తీసుకోవచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్లు పళ్ళు తీసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఒకవేళ సమస్య లేకున్నటువంటి వాళ్ళకైతే ఆ సమస్య అంత చిన్న వయసులో రాకుండా కూడా ఉంటాయమ్మా. సో మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య. సో మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అసలు ఏం చేయాలి? దీనికి అసలు రూట్ కాజ్ ఏముంటుంది, సొల్యూషన్ అనేది ఏముంటుంది, ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈ చిన్న వయసులో ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, 20 ఏళ్ళు 25 ఏళ్ల వయసులో ఎందుకు వస్తున్నాయి, ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా మీరు డిఫైన్ చేస్తారు, ఎట్లా దీనికి హోమ్ రెమెడీస్ అంటే ఏముంటాయి, పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలంటే ఏంటి వైద్యం ఏముంది? చాలా మంచి ప్రశ్న మేడం. ఈ కాలంలో చిన్న వయసులోనే మీరు అన్నట్లు 25 సంవత్సరాల నుంచి చాలా మందికి మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయమ్మా మేడం. దీనికి 2 రకాల కారణాలు చెప్పుకోవచ్చు. మనకు తెలిసి చేసే తప్పులు కొన్ని, తెలియక చేసే తప్పులు కొన్ని. ఆ తప్పుల్లో కొన్ని చెప్తాను చూడండి. ఈ రోజుల్లో సూర్యభగవానుడి పుణ్యం అని చెప్పేసి అంటే అట్లా కూడా చెప్పడానికి లేదు మేడం. యాక్చువల్గా ఏమంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష భగవానుడు మనం ఉన్నప్పటికీ ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో ఆయన మనకు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం మేడం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆ యొక్క ఎండ యొక్క సూర్యకిరణాల తాకిడి అనేది లేకుండా పోయింది మేడం. ఏసీ రూమ్స్, చిన్నపిల్లలకి స్టడీస్కి ఏసీ రూమ్స్,
ప్రయాణంలో వెహికల్స్కి ఏసీ రూమ్స్, మనం చేసే పనుల్లో ఏసీ రూమ్స్, ఇళ్లలో ఏసీ రూమ్స్. సో దాదాపు సంవత్సరం అంతా కూడా ఇదే పరిస్థితి ఉండడం చేత మనకు ఆ డి విటమిన్ రావట్లేదు మేడం. ఎప్పుడైతే మనకు మన దేహంలో డి విటమిన్ ఉత్పత్తి కాదో అప్పుడు ఈ సమస్యలు ఎక్కువ మందిలో అంటే చిన్న వయసులో కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే ఈ డి విటమిన్ ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం వల్ల ఎందుకు జరుగుతుందంటే మేడం, మనం పోషకాహారాలు పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో పోషకాహారాలుగా భావించబడేటటువంటి అనేక రకాలైనటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటాం. నిజంగా చెప్పాలంటే చాలా మంది జంక్ ఫుడ్ అదంతా. పోషకాహారాలు పెద్దవాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు, పోషకాహారాలుగా భావించబడేటువంటి జంక్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటాం, భావిస్తున్నాం మేడం. ఎగ్జాక్ట్లీ చెప్పారు. సో ఇందులో కాల్షియం కొంత ఆహారంలో అయితే ఉంటుంది మేడం. ఉన్నటువంటి ఆ కాల్షియం కూడా ప్రేవులు జీర్ణం చేసుకొని కాల్షియం మన దేహానికి అందాలంటే డి విటమిన్ అవసరం. డి విటమిన్ లేకపోయా తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఈ కాల్షియం సరిగ్గా ఉన్నటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాం. దీనికి తోడంటే మనకు తెలిసి తెలియక కాల్షియం టాబ్లెట్స్ మింగడం మొదలుపెట్టాం. ఇవన్నీ వేస్టేజ్ కింద వెళ్ళిపోతాయి తప్ప మన దేహానికి ఉపయోగపడదు. ఇది జనరల్గా మనకు తెలిసి చేసేటువంటి తప్పు. తెలియక చేసేటువంటి తప్పు ఏంటంటే విపరీతమైన ఆహారం తీసుకోవడము, సరిగా వేళకి రెస్ట్ తీసుకోకపోవడము, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండడము, తర్వాత ఈ మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక రకాలైన కారణాలు, కొన్ని వ్యాధులకి కారణభూతంగా ఉండేటువంటి అంశాలు. అంటే కొన్ని వ్యాధులకు కొన్ని రకాల మందులు తప్పని పరిస్థితుల్లో వాడుకోవాల్సి వస్తుంది మనం. వీటి వల్ల వెయిట్ పెరగడము, వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు రావడము, ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మేడం. సో అనేక రకాలైన కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఇది సమస్య వస్తుంటుంది మేడం. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చిన్న వయసు నుంచే మనం ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అయినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దీర్ఘకాలికంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ను బాగా మెయింటైన్ చేయొచ్చు మేడం. సో ఎలాంటి మెడిసిన్స్ అంటే మేడం, ఒక హోమ్ రెమెడీ ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలు పొందినటువంటి, అందరూ వాడుకోదగ్గ, అందరికీ తెలిసినటువంటిది, సులభంగా తయారు చేసుకోదగ్గ, సులభంగా వాడుకోదగ్గ, ఈజీగా దాని యొక్క బెనిఫిట్ పొందదగ్గ ఒక ఫార్ములా చెప్తాను మేడం. దీనికి వాము చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. వాము చూర్ణం, అజ్వైన్, శొంఠి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. కరకాయ పెచ్చరేక చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సైంధవ లవణము ఒక 10 to 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు మేడం ఒక 100 ml వాటర్, గోరువెచ్చని నీళ్ళు అయితే మంచిది, ఒక 1/2 టీ స్పూన్ అంటే రౌండ్ అబౌట్ 2.5 grams to 3 grams అందులో వేసేసుకొని తీసుకోవడం వల్ల, అందులో కలిపేసేసి ఆ పానీయాన్ని సేవించాలి మేడం. ఇట్లా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. ఈ యొక్క ఔషధము కేవలం మోకాళ్ళ నొప్పులే సమస్యకే కాకుండా పరోక్షంగా కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మేడం. అంటే వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది మేడం. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరం జబ్బుల బారి నుంచి కాపాడేందుకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైతే పదార్థాలు ఉన్నాయో దాన్ని యాంటీ ఆక్సిడెంట్గా ఉంటారు అనమాట. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థని జాగృతపరిచి చైతన్యవంతం చేసేసి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆయుర్వేదం ఔషధాలు ఉంటే ప్రత్యేకత ఏంటంటే మనం ఒక్క పర్పస్ కోసం వాడితే మల్టిపుల్ బెనిఫిట్స్, మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మేడం. కాబట్టి ఇది దీర్ఘకాలిక పాటుకు వాడుకోవచ్చు, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా వరకు ఈ మందులు వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వాడకం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే పైపూతగా ఏమైనా వాడుకోవచ్చా అండి? చాలా మంచి ప్రశ్న మేడం. సర్వసాధారణంగా కొద్ది గొప్ప నొప్పులు కేవలం పైపూత మందుగా వాడుకుంటే, పైపూతగా ఔషధం వాడుకుంటే సరిపోతుంది మేడం. కడుపులో కూడా వాడుకోవాల్సిన అవసరం ఉండదు. పైపూతగా మందుగా వాడుకోవాలంటే చిన్న ఫార్ములా చెప్తాను చూడండి మేడం. దీనికి జస్ట్ ఒక కర్పూరము, ఆవాల నూనె, ఈ రెండుతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams కర్పూరం తీసుకున్నాం అనుకోండి, రౌండ్ అబౌట్ 1/2 kg వరకు ఆవాల నూనె, అంటే 1/2 kg అంటే 500 ml ఆవాల నూనె ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వేడి చేయాలి మేడం. ఆవాల నూనె పొగలు రావడం ఎప్పుడైతే మొదలవుతుందో, అంటే అది తెల్లేటప్పుడు మరిగేటప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం స్మోక్. ఆ పొగ రావడం మొదలైన తర్వాత దాన్ని కిందికి దించేసేయాలి. ఆ పొగ రావడం తగ్గిపోయిన తర్వాత అందులో కర్పూరం ఉంది కదా మేడం 50 grams, అది జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. ఆ కర్పూరం అందులో కలిపేసి మూత పెట్టేసేయాలి. కొద్దిసేపటికి కర్పూరం అంతా కరిగిపోతుంది మేడం. చల్లబడిన తర్వాత దాన్ని ఒక
ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఆ యొక్క ఆయిల్ని మోకాళ్ళ భాగంలో సున్నితంగా మర్దం చేసుకుంటూ ఉండడం వల్ల చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది మేడం. కొద్దో గొప్ప ఉండి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కేవలం ఈ మందే సరిపోతుంది మేడం, పైపూత మందే సరిపోతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు మీరు అన్నట్లుగా నేచర్తో జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అది మర్చిపోయామో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. సో ఎండలో వెళ్ళడం లేదు, వాక్ చేయడం లేదు, శారీరక శ్రమ లేదు, ఉబకాయం అనేది వేధిస్తూ ఉంది, ఆ బరువు పడడం వల్ల మోకాల నొప్పులు వస్తున్నాయి, డెఫిషియన్సీస్ ఉన్నాయి, మంచి ఆహారం లేదు, జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము. సో దానివల్ల ఎటువంటి పోషకాలు అందవు, ఇంకా అది మనకు కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలానే ఉంటాయి. సో ఇవన్నీ కారణమవుతున్నాయి. నేచర్తో అందరూ కూడా జీవించాలని కోరుకుందాము. ప్రకృతితో జీవించడం, ప్రకృతిలో లభించే ఆహారాలు తీసుకుంటే కనుక అస్సలు ఇమ్యూనిటీ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు రానే రావు. ఇక వచ్చాయి మీరు అన్నట్లుగా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, న్యాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి, రాకుండా తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరంగా చాలా చక్కటి ఔషధాలే ఉన్నాయి. సో వాడుకోవాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పుల సమస్యలు రావడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని సర్వసాధారణంగా ఆధునిక వైద్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు సంధివాతం అనేటువంటి పేరుతో చక్కగా ఈ యొక్క వ్యాధిని గురించి విస్తారంగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆయుర్వేద వైద్య విధానంలో వాత వ్యాధులు 80 రకాలుగా చెప్పబడ్డాయి. ఆ 80 రకాలైనటువంటి వాత వ్యాధుల్లో సంధివాతం అనేటువంటి ఒక వాత వ్యాధిని కూడా మన మహర్షులు చేర్చడం జరిగింది. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు కొంతమందిలో ప్రారంభంలో మొట్టమొదట ఒక కాలే మొదలయ్యి తర్వాత కొన్నాళ్ళకి క్రమక్రమంగా ఆ ఒక కాలులో ఉన్నటువంటి సమస్య పెరిగిపోవడమే కాకుండా మరొక కాలికి కూడా ఈ నొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చే కొద్దీ మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది, దిగడం కష్టంగా ఉంటుంది, అదేవిధంగా కూర్చోవడము లేవడం కష్టంగా ఉంటుంది, వంగడం కష్టంగా ఉంటుంది, ఏదన్నా పని చేసుకోవడం కష్టంగా ఉంటుంది, ఫ్రీగా నడవడం కష్టంగా ఉంటుంది. ఇలా ప్రతి పని కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయని చెప్పేసి ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మోకాళ్ళ భాగంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి ప్రభావం చేత మోకాళ్ళని దెబ్బతీస్తాయన్నమాట. ఈ యొక్క ప్రక్రియనంతా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియతో చెప్తుంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో హానికారకమైనటువంటి పదార్థాలు అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, సైటోకైన్స్, ఇంటర్లికిన్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఉత్పత్తి అయినప్పుడు ఆ మోకాలు కీలుని అంటే ఆ జాయింట్ని డ్యామేజ్ చేసేస్తాయి. ఈ డ్యామేజ్ చేయడం వల్ల కండరాలు దెబ్బతింటాయి, మోకాలు భాగంలో ఎముకలు దెబ్బతింటాయి, అంతేకాకుండా లోపల ఉన్నటువంటి ఆ కీలు కూడా దెబ్బతింటుంది. ఈ విధంగా ఈ 3 దెబ్బతినడం వల్ల ఆ కండరాల నొప్పి, ఆ భాగంలో వాపు రావడము, అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమందిలో శబ్దం రావడము, అంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, నడిచినప్పుడు శబ్దం రావడము, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ మోకాళ్ళ నొప్పి సమస్య ఉన్నప్పుడు ఇంతేకాకుండా కండరాల భాగంలో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి కావన్నమాట. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో ముఖ్యంగా కండరాల ప్రాంతంలో ఎంజైమ్ సరిగ్గా ఉత్పత్తి కావో ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేత అప్పుడు ఆ మోకాళ్ళ భాగం స్టిఫ్నెస్ అనమాట, అంటే ఎంజైమ్ సరిగ్గా విడుదల కాకపోవడం చేత ఎంజైమ్ సంకోచ వ్యాకోచాల్లో మార్పు జరిగేసి స్టిఫ్నెస్ గట్టిగా తయారైపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క సమస్య అధికంగా వయసు ఉన్నటువంటి వాళ్ళలోనూ, అంతేకాకుండా ఈ చలికాలంలోనూ కూడా అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళలోనూ వీళ్ళలో కూడా మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి నివారణ మాత్రలు చాలా రకాలుగా వాడుతుంటారు. మరి అవగాహన లోపం చేత, విచక్షణ రహితంగా, వాళ్ళకు తెలియకపోవడం చేత ఇలాంటి నొప్పి నివారణ మాత్రలు వాడుకోవడం వల్ల
తాత్కాలికంగా ఆ సమస్య తగ్గిపోయినప్పటికీ తర్వాత రకరకాలైనటువంటి ఉపద్రవాలు, అంటే ఆ నొప్పి నివారణ మాత్రలు, పెయిన్ కిల్లర్స్ వల్ల కలుగుతాయి. అంటే కడుపులో మంట రావచ్చు, అదేవిధంగా బోన్స్లో ఉన్నటువంటి ఆ బోన్ మ్యారో దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు, లివర్ దెబ్బతినవచ్చు, అదేవిధంగా ప్రధానంగా మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి అవయవాలు దెబ్బతినడమే కాకుండా కడుపులో అల్సర్స్ ఏర్పడేటువంటి పరిస్థితి, అంటే కడుపులో పుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి అన్నమాట. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణతో కొన్నాళ్ల పాటు, డాక్టర్ల సలహా మేరకే కొన్నాళ్ళు మీరు ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు నొప్పులకు సంబంధించి వాడుకోవచ్చు. కానీ మీకే మీరు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. మరి ఈ నేపథ్యంలో మనకు ప్రకృతిలో లభించేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా త్వరగా, వెంటనే, శీఘ్రంగా ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సైడ్ బెనిఫిట్సే మనకు కలుగుతాయి అన్నమాట. మరి అలాంటి ఔషధయోగాల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధయోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ తైలం తయారీకి కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి. ఈ రోజుల్లో చాలామంది, ఇంతకుముందే చెప్పాను, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారని చెప్పేసి మీకే మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు. ఎలాగంటే 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకోండి. ఆ నువ్వుల నూనెలో 20 గ్రాములు వెల్లుల్లి రెబ్బలను నలగొట్టేసేసి వేసి, అందులోనే 20 గ్రాములు సైంధవ చూర్ణం కూడా వేసి పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు సన్న మంట మీద మరిగించండి. కొద్దిసేపు మరిగించేసరికి ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ వెల్లుల్లి కూడా నల్లగా మారిపోతుంది. ఇదే మీకు గుర్తు. వెల్లుల్లి రెబ్బల యొక్క పొట్టు నల్లగా మారిపోతుందో, అంటే వెల్లుల్లి రెబ్బను దంచి వేసింటాం కదా, నల్లగా మారిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసి ఉడగట్టేసి అందులో 20 గ్రాములు ఇంగువ చూర్ణం. ఇంగువ తెలుసు కదా మనకందరికీ, సర్వసాధారణంగా వంటింటి పోపు దినుసే కదా. ఇంగువను చూర్ణం చేసినటువంటి ఆ యొక్క ఇంగువ చూర్ణాన్ని 20 గ్రాములు ఆ వేడిగా ఉన్న పదార్థాన్ని వడగట్టేసి అందులో వేసేసి మూత పెట్టేసేయండి. ఆ ఇంగువలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా క్రమక్రమంగా అది చల్లారేసరికి ఆ నువ్వుల నూనెకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనకు నువ్వుల నూనెలో వెల్లుల్లి రసము, వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి, సైంధవ లవణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి, అట్లే ఇంగువలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి. ఈ 3 పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేటువంటి వాటిలో అత్యుత్తమంగా పనిచేస్తాయి అన్నమాట. దీనికి తోడు తైలం, నువ్వుల నూనె కూడా ఈ యొక్క నొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ 4 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పదార్థం కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఆ యొక్క తైలాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ యొక్క తైలాన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి తగినంత ఈ నూనెని తగినంత తీసుకొని మోకాళ్ళ భాగంలో తగినంత అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. ఇంతే. ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు చేయవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి కూడా చేసినా సరిపోతుంది. ఇక్కడ మీరందరూ కూడా మరొకటి గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యమని మన సంస్కృతి ప్రభావాల చేత, పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మరి ఈ రోజుల్లో వ్యాధి లేని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు. అంటే బీపీ అన్నా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నా ఉంటుంది, అదేవిధంగా షుగర్ అన్నా ఉంటుంది, ఇతర అనేక రకాలైనటువంటి లివర్ సమస్యలను ఉంటాయి, కిడ్నీ సమస్యలను ఉంటాయి. ఇలా ప్రతిరోజు ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా కనీసం 3-4 రకాల మందులు వాడేటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ నేపథ్యంలో చాలామంది డాక్టర్ గారు ఈ నొప్పులతో బాధపడుతున్నాము, మళ్ళీ ఈ నొప్పులకు సంబంధించి కూడా మరి మందులు అంటే వాడడం కష్టమవుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట. మరి అలాంటి వాళ్ళు నొప్పి కొద్దిగా ఉండి, ఒక కాలికే ఉండి, కొన్నాళ్ళ నుంచే ఉందైతే కేవలం ఈ మందే సరిపోతుందన్నమాట. మన కడుపులోకి వాడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ మందును వాడుకోవడం వల్ల నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి, కంఫర్టబిలిటీ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని చాలా చక్కగా లబ్ధి పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధయోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికీ
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.